Hey there, welcome to sixth topic cinematic liberties. సో మనం ఫాస్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సినిమాటిక్ లిబర్టీస్ గురించి తెలుసుకునే ముందు మనం సినిమా అంటే ఏంటో తెలుసుకోవాలి. సినిమా ఈజ్ జస్ట్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ అస్, చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అండ్ చెప్పే వాళ్ళకు ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ద టాపిక్ మే బీ ప్యాట్రియాటిజం, థ్రిల్లర్, కామెడీ, హారర్, యాక్షన్, ఏదైనా కావచ్చు, బట్ ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఇప్పుడు మన టాపిక్ సినిమాటిక్ లిబర్టీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనము 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. సంథింగ్ లైక్ గేమ్ చేంజర్ ఒక మూవీ ఎగ్జాంపుల్, అండ్ విల్ టేక్ ఆర్ఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ ఒక ఎగ్జాంపుల్. సో ఈ మూవీస్ రీజల్ట్స్ గురించి పక్క పెట్టుకొని, రీజల్ట్స్ లేదా కలెక్షన్స్ గురించి పక్క పెట్టుకొని మనం సినిమాటిక్ లిబర్టీస్ గురించి మాట్లాడదాం ఈ మూవీస్ని ఎగ్జాంపుల్గా తీసుకొని. సో మీరు థంబ్నెయిల్ చూసి ఉండొచ్చు, హౌ మూవీస్ లై టు యూ అని నేను మెన్షన్ చేశాను థంబ్నెయిల్. ఎందుకంటే మెనీ మూవీస్ ట్విస్ట్ రియాలిటీస్. వాళ్ళు రియాలిటీకి చాలా దూరంగా, మైట్ బీ ఆఫ్ మెనీ రీజన్స్, బట్ రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి స్టోరీ. దే టేక్ రిఫరెన్స్ ఫ్రమ్ రియాలిటీ, బట్ రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. జనాలకి నచ్చితే వాళ్ళు వాటిని హిట్ చేస్తారు, సూపర్ హిట్ చేస్తారు. నచ్చకపోతే ఫ్లాప్ అవుతాయి. సో హిట్ ఫ్లాప్ల సంగతి కూడా పక్కకు పెడితే, సో వై ఐ టుక్ దిస్ ట్రిపుల్ ఆర్ అండ్ గేమ్ చేంజర్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అంటే, 2 కాంట్రాస్ట్ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి, సో ఐ హ్యావ్ టేకెన్ దీస్ 2 ఎగ్జాంపుల్స్. అండ్ మోర్ ఆర్ లెస్ ఈ రెండిట్లలో ఒకే హీరో కాబట్టి. సినిమాటిక్ లిబర్టీస్ అంటే బయట జరగని వాటిని కొంచెం ఫ్రీడమ్ తీసుకొని వాట్ దే షో ఇట్ ఇన్ ద మూవీస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ట్రిపుల్ ఆర్లో రామ్ చరణ్ క్యారెక్టర్కి ఉన్న హెయిర్ స్టైల్, హియర్ ఇన్ అన్ ఇంటర్వ్యూ రామా రాజమౌళి, వైఫ్ ఆఫ్ రాజమౌళి, టెక్నీషియన్ ఆఫ్ దిస్ ట్రిపుల్ ఆర్ మూవీ, ఏం చెప్తారంటే, వీ హ్యావ్ టేకెన్ దిస్ సినిమాటిక్ లిబర్టీ. జనరల్గా పోలీసులకి అంత పెద్ద హెయిర్ ఉండవు, బట్ వీ హ్యావ్ టేకెన్ దిస్ సినిమాటిక్ లిబర్టీ టు మెయింటైన్ ద హెయిర్ స్టైల్ లైక్ దాట్. బట్ హియర్ ఇన్ ట్రిపుల్ ఆర్, రాజమౌళి took that cinematic liberty to use that hairstyle to maintain that heroic look on రామ్ చరణ్. ఇందులో లై ఏముంది, ఇందులో ప్రాబ్లం ఏముంది, అబద్ధాలు ఏం చెప్పాడు ఇందులో, ఈ సినిమా అబద్ధం ఏం ఆడింది అని మీకు డౌట్ రావచ్చు. రాజమౌళి ఒక మూవీని హిట్ చేయడానికి లేదా ఒక మూవీని మార్కెటింగ్ చేయడానికి ఎంత దూరమైనా వెళ్తాడు. అబౌవ్ ద డైరెక్షన్ హీఈస్ ఆల్సో ఏ స్ట్రాటజిస్ట్. సో మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ అని కూడా చెప్పొచ్చు. మార్కెట్ని ఎలా గ్రాబ్ చేయాలి అనేది రాజమౌళికి బాగా తెలుసు. నాకు ఈ మూవీ చూసిన తర్వాత మైండ్ బ్లాక్ అయిపోయింది. నేను పడ్డ షాక్ అంతా ఇంత కాదు. టు సమ్ ఎక్స్టెంట్ నాకు ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ నెగిటివిటీ, ఎక్స్ట్రీమ్ డిస్సాటిస్ఫాక్షన్ అని చెప్పొచ్చు. బట్ ద స్టోరీ జస్టిఫైడ్ హిజ్ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇక్కడ నెగిటివిటీ, డిస్సాటిస్ఫాక్షన్ రావడానికి ఏముంది నీకు కారణం అని మీరు అడగొచ్చు. దీనికి నా లైఫ్లో చాలా బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలి. ఐ హ్యావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ దిస్ రీడింగ్ బుక్స్. చాలా కొన్ని బుక్స్ చదివాను ఇప్పటి వరకు, వీలైనప్పుడు చదువుతూ ఉంటాను నేను. సో ఈ హ్యాబిట్ నాకు మా నాన్న నుంచి వచ్చింది, అండ్ మా అమ్మ నుంచి వచ్చింది, మా అక్క నుంచి, అండ్ నా లైఫ్లో ఒక సార్ పరిచయం అయ్యారు, అక్కడి నుంచి వచ్చింది. సో ఐ హ్యావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ బుక్స్. సో ఇన్ ద ప్రాసెస్ నేను మా టౌన్లో లేదా మా ఊర్లో ఉన్న జనరల్ లైబ్రరీ, నియర్ బై లైబ్రరీకి ఒకసారి వెళ్ళాను.
తెలిసిన సార్తో. అక్కడ ఐ యూస్ టు రీడ్ లాట్స్ ఆఫ్ బుక్స్. అక్కడ ఉన్న బుక్స్ అన్నీ చదవడం నేను చేస్తూ ఉండేవాడిని. సో ఇందులో ఎంవిఆర్ శాస్త్రి బుక్స్ ఉంటాయి. సో ఏది చరిత్ర, మన చరిత్ర 1857, మహాత్మా గురించి ఉంటుంది ఓ బుక్, సుభాష్ చంద్ర బోస్ గురించి కూడా ఉంటుంది ఓ బుక్, అండ్ అల్లూరి రామరాజు గురించి కూడా ఉంటుంది. సో నేను ఈ బుక్స్ అన్ని చదివాను. అల్లూరి శ్రీ రామరాజు గురించి మాట్లాడాలంటే హీ ఈజ్ వన్ అమౌంగ్ ద గ్రేటెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ ఆల్ ఓవర్ ఇండియా. అల్లూరి రామరాజు బుక్ ఎంవిఆర్ శాస్త్రిది నేను చదివాను. బిఫోర్ దాట్ ఐ నో హీ ఈజ్ ఏ గ్రేటెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ అండ్ ఆల్, బట్ ఇన్ డీటెయిలింగ్ ఎంవిఆర్ శాస్త్రి అల్లూరి శ్రీ రామరాజు బుక్ చదివాను నేను. దాని తర్వాత కూడా ఐ హ్యావ్ రీసెర్చ్డ్ అలాట్ అబౌట్ హీస్ క్యారెక్టర్ ఆర్ ద వే హీ ఫాట్ బ్రిటిషర్స్. ఇన్ఫ్యాక్ట్ నేను 2018లో బైక్ కొనుక్కున్నప్పుడు నా బైక్ పైన ఫస్ట్ వేసుకున్న స్టిక్కర్ కూడా అల్లూరి శ్రీ రామరాజుదే. సో నా బైక్కి నేను పెట్టుకున్న పేరు కూడా రామరాజు. సో హీస్ మోర్ ఆర్ లెస్ ఈజ్ లైక్ ఏ డెమీ గాడ్ టు మీ. ఆ క్యారెక్టర్ కానీ కైండ్ ఆఫ్ థింకింగ్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మొత్తం రామరాజు గురించి చెప్పేంత కంటెంట్ ఉన్నోని కాదు, లేదా అంత కమాండ్ ఉన్నోని కూడా కాదు, బట్ ఐ విల్ టెల్ యూ వన్ ఇన్స్టాన్స్ వేర్ దేర్ ఇస్ దిస్ సిచ్యువేషన్ వేర్ రామరాజు అక్కడ మన్యంలో ట్రైబ్స్ని తీసుకొని బ్రిటిషర్స్కి అగేన్స్ట్గా ఫైట్ చేస్తాడు. వాళ్ళ దగ్గర బాణాలు, ఈ అడవుల్లో ఉండే ట్రైబ్స్ దగ్గర ఏమేమి ఉంటాయో అవే ఉండేవి. ద వే ఈ ఫాట్ ఈజ్ గరిల్లా వార్ఫేర్, సడన్ అండ్ సర్ప్రైజ్ అటాక్ చేయడం. టు ఫైట్ దిస్ మైటీ బ్రిటిష్ ఎంపైర్ హీ నీడ్ అమ్యునిషన్. సో దీనికి రామరాజు ఏం చేస్తాడంటే 3 పోలీస్ స్టేషన్ల పైన రైడ్ చేస్తాడు. పోలీస్ స్టేషన్లోనే రైడ్ చేసి అందులో ఉన్న గన్స్, బుల్లెట్స్, అమ్యునిషన్ అన్నీ తీసుకుంటాడు. తీసుకోవడమే కాకుండా అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్న రికార్డ్స్ బుక్స్లో ఆయన పేరు రాసి ఏమేమి తీసుకున్నాడు, ఎన్ని గన్నులు తీసుకున్నాడు, ఎన్ని బుల్లెట్లు తీసుకున్నాడు, ఎంత అమ్యునేషన్ తీసుకున్నాడు అని రాసి చేతనైతే పట్టుకోండి అని ఆ రికార్డ్స్ బుక్లో రాసి వెళ్ళేవాడు. ఇలా 3 పోలీస్ స్టేషన్లని రైడ్ చేశాడు రామరాజు. సచ్ ఎ పవర్ఫుల్ క్యారెక్టర్, సచ్ ఎ టిపికల్ క్యారెక్టర్. ఆయన చనిపోయే ఇన్సిడెంట్ కూడా ఒక్కొక్కరిని చాలా కదిలిస్తుంది. వీలైతే ఆ బుక్ దొరుకుతాయి, మీరు కూడా చదవండి. ఇట్ ఈస్ ఎ నైస్ అండ్ ఇన్స్పైరింగ్ బుక్. దీనికి సినిమాటిక్ లిబర్టీస్కి, ఈ అబద్ధాలకి, వీటన్నిటికీ లింక్ ఏముంది అని మీరు అనుకోవచ్చు. చెప్తాను. రాజమౌళి RRR అనౌన్స్మెంట్ 2018 అరౌండ్ చేశాడు. అండ్ అల్లూరి రామరాజు ఇంట్రొడక్షన్ 2020లో ఒక గ్లిమ్స్ రిలీజ్ చేస్తాడు. యాజ్ ఐ సెడ్ అబౌవ్ డైరెక్షన్, హీ ఈజ్ ఆల్సో ఏ స్ట్రాటజిస్ట్. సో హీ ఈజ్ జస్ట్ సెల్లింగ్ ఏ ప్రోడక్ట్. బిజినెస్ మ్యాన్ ఒక ప్రోడక్ట్ని సెల్ చేస్తున్నాడు. హీ ఈజ్ జస్ట్ ఏ బిజినెస్ మ్యాన్. నా ప్రోడక్ట్ ఇది, త్వరలో రిలీజ్ అవ్వబోతుంది, చూడండి. సో ఫర్ దాట్ హీ నీడ్ టు క్రియేట్ దట్ హైప్. ఇప్పుడు సేమ్ గేమ్ చేంజర్లో చూసుకుంటే రామ్ చరణ్ కమింగ్ ఇన్ ఏ రోల్ ఆఫ్ కలెక్టర్గా రామ్ చరణ్ ఏం చేయబోతాడు అనేది అక్కడ హైప్. ఇక్కడ రామ్ చరణ్ గ్లిమ్స్ వాజ్ రిలీజ్డ్ యాజ్ ఎ రోల్ ఆఫ్ రామరాజు. అండ్ ఆ గ్లిమ్స్లో రామరాజు ఒక బాక్సింగ్ బ్యాగ్ని పంచేయడము,
పోలీస్ స్టేషన్లో ఫైర్ లాంటి సీన్స్ ఇవన్నీ ఆ గ్లిమ్స్లో ఉంటాయి అన్నమాట. కోర్స్ ఈ ఆల్రెడీ సెట్ ఈ ఫిలిం ఫిక్షియస్ అని, బట్ స్టిల్ అందులో మన్యం దొర అని యూజ్ చేస్తాడు అండ్ పోలీస్ స్టేషన్ యూజ్ చేస్తాడు. సో సమ్హౌ యాజ్ అన్ అడ్మైరర్ ఆఫ్ అల్లూరి శ్రీ రామరాజు నేను ఓకే ఈ గ్లిమ్స్ చూసి ఓకే ఈ అక్కడ పోలీస్ స్టేషన్వి ఏమైనా రిఫరెన్స్ పెడతాడేమో, ఆ సీన్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడేమో, మేబీ ఆ అల్లూరి రామరాజు క్యారెక్టర్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తాడేమో అని నేను ఐ వాజ్ జస్ట్ ఈగర్ టు వాచ్ ద మూవీ. బట్ రాజమౌళి సింప్లీ జస్ట్ యూజ్డ్ దిస్ నేమ్ అల్లూరి రామరాజు టు గ్రాబ్ AP people market. Similarly, he used this Komaram Bhim name to grab Telangana people market. So, in the end, the song of these freedom fighters in the movie is also to grab other states' market. And however, the way of marketing of Rajamouli is that. సో ఇక్కడ నేను ఒకటి అనుకొని వెళ్ళి అక్కడ వెళ్ళి మోసపోయాను అనమాట. కానీ ఇక్కడ విషయమే అది. దట్ ఈస్ వాట్ హీ స్ట్రాటజీ ఈజ్ టు గ్రాబ్ ద మార్కెట్. దానికి వాళ్ళు సినిమాటిక్ లిబర్టీ అన్న జస్టిఫికేషన్ ఇచ్చుకుంటారనమాట. జస్టిఫికేషన్ ఈజ్ ఓకే, టు జస్టిఫై దట్ జస్టిఫికేషన్ ఈజ్ వేర్ మ్యాటర్స్. ఇక్కడ రాజమౌళి జస్టిఫై చేసుకుంది ఎట్లా అంటే, అఫ్కోర్స్ ఇద్దరు వాళ్ళ సిచ్యువేషన్స్లో బ్రిటిషర్స్కి ఎదురు తిరగాల్సి వచ్చిన టైంలో వాళ్ళు ఏం చేశారు అనేది మూవీ. సో సమ్హౌ హీ జస్టిఫైడ్ ద నేరేషన్, బట్ చాలా కాంట్రవర్సీస్ కూడా అయినాయి ఆ టైంలో. బట్ హీ డజంట్ కేర్. ఆ మూవీని రిలీజ్ చేసేసాడు, హిట్ కొట్టాడు, కలెక్షన్లు వచ్చాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ అంటిల్ యూ సక్సీడ్. హోప్ యూ వుడ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ. బాయ్.